అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నాన్ వెజ్ ఇప్పుడేమన్నా ఇండియాకొస్తే ఏం జరుగుతుంది అనైతే మనమైతే మాట్లాడుకుందాం. ఇప్పుడు 'శివాజీ' పెద్ద కాంట్రోవర్సీ అయితే జరిగింది. అవును గదా! ఆ కాంట్రోవర్సీలో నాగబాబు, తర్వాత అనసూయ, ఈ 'ప్రకాష్ రాజ్' వీళ్ళు 'శివాజీని' దారుణంగా అంటే దారుణంగా అయితే తిట్టిన్నారు. చాలా అంటే చాలా దారుణంగా అయితే తిట్టిన్నారు. వార్నింగ్‌లు మహిళా కమిషన్‌కి ఇచ్చి చాలా అంటే చాలా రచ్చ రచ్చ చేసినారు. ఇదంతా ఒక ఎత్తు. వాళ్ళు తిట్టినారు కాబట్టి 'శివాజీ' చేయింది కరెక్ట్ అని మనకనిపిస్తుంది కాబట్టి పబ్లిక్ అంతా వాళ్ళని తిడుతా ఉన్నారు. 'శివాజీకి' సపోర్ట్‌గా అయితే నిలబడతా ఉన్నారు. ఇది పక్కన పెడితే నాన్ వెజ్ ఒక వాటర్ మెలన్ తీసుకొని దాంట్లో ఒక కుకుంబర్ తీసుకొని దానికి బొక్కబెట్టి ఇట్లా చూపిస్తా ఉన్నాడు. చాలా అంటే చాలా దారుణంగా. ఈళ్ళెంత తిట్టినారో 'ప్రకాష్ రాజ్', 'నాగబాబు', 'అనసూయ', 'శివాజీని' అంతకి 10 టైమ్స్ చాలా అంటే చాలా దారుణంగా అయితే తిట్టినాడు 'శివాజీని'. ఇప్పుడు 'శివాజీని' 'ప్రకాష్ రాజు', 'అనసూయ', 'నాగబాబు' వీళ్ళంతా తిట్టినారు కాబట్టి పబ్లిక్ వాళ్ళకి చాలా అంటే చాలా దారుణంగా అయితే తిడుతా ఉన్నారు. ఇప్పుడు 'అన్వేష్' తిట్టినాడు కాబట్టి 'శివాజీని', 'అన్వేష్‌ని' కూడా పబ్లిక్ చాలా అంటే చాలా తిడుతున్నారు. ఇదంతా పక్కన పెడితే 'నాన్వేష్' ఇప్పుడు 'శివాజీ' కన్నా పెద్ద కాంట్రోవర్సీ అయితే అయిపోయినాడు. అవునా గదా! ఇప్పుడు టాలీవుడ్‌లో మాత్రమే 'శివాజీ' కాంట్రోవర్సీ కానీ మన ఇండియాలోనే ఒక పెద్ద కాంట్రోవర్సీ అయితే అయిపోయినాడు 'నాన్వేష్'. ఆల్రెడీ 60,000 మంది సబ్‌స్క్రైబర్స్ అయితే అన్‌సబ్‌స్క్రైబ్ అయితే చేసినారు. 'నాన్వేష్‌ని' 1,00,000 మంది ఫాలోవర్స్ అయితే తగ్గిపోయినారు. ఇది నిజమే. ఏమంటే ఈ 'నాన్వేష్' చేసినది పెద్ద తప్పేమంటే సీతాదేవి తర్వాత ద్రౌపది రేపుల గురించి అయితే మాట్లాడేసినాడు. అంటే ఆ కాలంలో త్రేతాయుగం ఆ యుగాల్లో ఆ టైంలోనే వాళ్ళు చీరలు కట్టుకున్నారు గదా! ఆ టైంలో వీళ్ళ మీద ఎందుకు రేపులు జరిగాయి అనే దాని గురించి మాట్లాడేసినాడు. ఇది పెద్ద కాంట్రోవర్సీ అయితే అయిపోయింది. ఎప్పుడేమన్నా నాన్ వెజ్ ఏమన్నా ఇండియాలోకొస్తే పక్కా జాస్తి అంటే జాస్తి కొడతారు. అసలు కేసులు గూడా బుక్ అయితాయి. నాన్ వెజ్ మీద ఎంత పెద్ద గలీజ్ మాట మాట్లాడేసినాడు. పక్కా దారుణంగా అంటే దారుణంగా అయితే కొడతారు నాన్ వెజ్‌ని. ఇప్పుడు ఆడియన్స్. కానీ ఇండియాకేమన్నా వస్తాడంటే పక్కా ఈ టైంలో ఇండియాకైతే రాడు. ఇంకోటేమంటే ఆల్రెడీ 'శివాజీకి' నాన్ వెజ్ క్షమాపణ గూడా చెప్పినాడు. అంటే ఒక టైంలో 'శివాజీ' నాన్ వెజ్‌కి పెద్ద ఫ్యాన్ అని ఒక వీడియోలో అయితే మాట్లాడినాడు. ఆ వీడియోనైతే చూసినాడంట ఈ మహానుభావుడు నాన్ వెజ్. ఇప్పుడు నా మాటలు నేను వెనక్కి తీసుకుంటున్నానని క్షమాపణ అయితే చెప్పినాడు 'శివాజీకి'. ఇక దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. బై బై.